అతని సంకల్పం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కఠోర శ్రమకు విజయం బానిసైంది. ఆత్మవిశ్వాసంతో ఓ వ్యక్తి అంగవైకల్యాన్ని జయించాడు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. 2 కాళ్లు పనిచేయకపోయినా తీన్ మూవీ పోస్టర్ పోటీలో టాలెంట్ చూపించి అమితాబ్ బచ్చన్తో సన్మానం అందుకున్నాడో హైదరాబాదీ. ఇతని పేరు బొంగురాల నరసింగరావు. వికలాంగుడైతేనేం ప్రతిభకు పదును పెట్టాడు. పట్టుదలతో పనిచేశాడు. వెబ్ డిజైనింగ్ లో ఉన్న నైపుణ్యంతో ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీల మనసు దోచుకున్నాడు. దేశవ్యాప్తంగా నిర్వహించిన తీన్ మూవీ పోస్టర్ పోటీలో ప్రతిభ చూపించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సన్మానం అందుకున్నాడు. వరల్డ్ వైడ్ గా 60,000 మంది పోటీ పడితే అందులో టాప్ 12 లో నిలిచాడు. దీంతో ఈ నెల 4న ముంబైలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నటి విద్యా బాలన్ నరసింగరావును సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన తీన్ మూవీ పోస్టర్ కాంపిటీషన్లో భాగంగా నేను ఒక విజేతగా నిలిచాను. దాంట్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది పాల్గొన్నారు. ఆ పోటీలో 1000కి పైగా పోస్టర్లు ఓడపోయాక అందులోంచి మళ్ళీ 12 మందిని విజేతలుగా తీశారు. ఆ 12 మందిలో నేను ఒకరిగా అవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ స్థాయికి నేను చేరుకోవడానికి నా కృషి, పట్టుదల తోడ్పడ్డాయని నేను అనుకుంటున్నాను. నరసింగరావుది హైదరాబాద్లోని మీర్పేట్. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా వయసు పెరిగే కొద్దీ అవయవాలు పనిచేయలేదు. అయినా ఎప్పుడూ బాధపడకుండా ఇంటర్ వరకు చదివాడు. పెద్దల సూచనలతో DTP, గ్రాఫిక్ డిజైనర్, వెబ్ డెవలపర్గా ఎదిగాడు. వాహ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వికలాంగులకు ఉచితంగా కంప్యూటర్లో ట్రైనింగ్ ఇచ్చి ఆదుకుంటున్నాడు. నేను ప్రొఫెషనల్గా కాకుండా అలాగే సర్వీస్ యాక్టివిటీస్ కూడా, సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశాను. వాటిలో భాగంగా చాలామందికి, నిరుపేదలకు, తర్వాత డిజేబుల్ వాళ్ళకి కంప్యూటర్ విద్యను ఉచితంగా నేర్పించి వాళ్ళ జీవితాలు నిలబెట్టాను. అమితాబ్తో సన్మానం అందుకున్న కుమారుణ్ణి చూసి నరసింగరావు తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఆయన టాలెంట్ను స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఈ స్థాయికి ఎదగడం అంటే ఆయన ధైర్యము, స్వయం కృషి, పట్టుదల సాధించడం అంటే ఏది ఉండదనేవి నిరూపించుకున్నందుకు మాకు చాలా గర్వకారణం ఉన్నది. తాను ఒక వికలాంగుడై ఉండి వీలు చైర్కే పరిమితం కాకుండా వీల్ పవర్తో విజయం సాధించవచ్చు అన్నదానికి నిదర్శనంగా నరసింగరావు బొంగురాల గారు నిదర్శనం కావడం ఆనందంగా ఉంది. అంగవైకల్యం ఉందని బాధపడకుండా పట్టుదలతో పనిచేయాలని సూచిస్తున్నాడు నరసింగరావు.